నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 4.5 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఈ నెలలో వ్యవధిలో చేసి చూపించామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. 41వ డివిజన్ పరిధిలో పరమేశ్వరి నగర్లో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు 41వ డివిజన్ పరిధిలోని పరమేశ్వరి నగర్లో శనివారం ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. మేయర్ స్రవంతితో కలిసి అక్కడకు చేరుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో ఆదాల మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు. తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న ఈ 6 నెలల వ్యవధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్లుగా తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంతో పాటు అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అనంతరం మేయర్ స్రవంతి కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలకి అధ్యక్షత వహించిన స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయలక్ష్మి గారికి, మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ శ్రీమతి స్రవంతి గారికి, కోటేశ్వర రెడ్డి గారికి, హరిబాబు యాదవ్ గారికి, మొబీనా గారికి, శ్రీనివాసు రెడ్డి గారికి, యేసునాయుడు గారికి, మన జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గౌరీ గారికి, ఇంకా వేదికపై ఉన్న సోదర నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన 41వ డివిజన్కి దగ్గర 3-4 సార్లు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఈ ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి చాలా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉండింది. గత 4.5 సంవత్సరంగా ఈ రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. ఈ 6 నెలల్లో ఎంత చేశామనేది కూడా ఒకసారి ఆలోచించాలి. 4.5 సంవత్సరంలో జరగని అభివృద్ధిని ఈ 6 నెలల్లో చేసి చూపించాం. సోదరిమణి వాళ్ళ భర్త గారు, వాళ్ళ మరిది గారు అందరూ కూర్చొని మా ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నాము, మేము కార్పొరేటర్ అయ్యి కూడా ప్రజల ముందుకు పోలేని పరిస్థితి ఉంది, మీరు మాకు కనీసం మినిమం రోడ్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి, మాకు కూడా గౌరవం తేవాలని అడిగినప్పుడు కొంత బాధేసింది. ఎందుకంటే స్థానికంగా గెలిచినప్పుడు వాళ్ళు గౌరవంగా ఉంటేనే మాకు కూడా గౌరవం దక్కుతుంది. వాళ్ళు ఇబ్బంది పడితే మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ప్రత్యేకంగా నిధులు దగ్గర 3,30,00,000 ఇంతవరకే ఇచ్చాము. 38 లక్షలు తర్వాత ఈరోజు ఇంకొక 35 లక్షలు కావాలా, మాకు ఇంకా కొన్ని 1-2 ప్రాంతాలు ఉన్నాయి అని అడిగారు. తప్పకుండా ఆ 35 లక్షలు కూడా ఈరోజే శాంక్షన్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మనకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా మహిళల ఖాతాల్లో వేయడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే మగవాళ్ళ చేతికిస్తే ఖర్చు అయిపోతాయి, ఆడవాళ్ళ చేతికిస్తే జాగ్రత్తగా కుటుంబాన్ని వాళ్ళు బాగా సరిగ్గా చూసుకుంటారనే ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ పేరుతో జరగడం చాలా సంతోషించదగిన విషయం. గతంలో ఏదైనా పథకం వస్తే మధ్య దళారుల నుండి కమిషన్లు తీసుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు అట్లా కాకుండా నేరుగా ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా వాళ్ళ అకౌంట్లలో పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పెన్షన్లు చూస్తే ఈ నెల నుంచి 3,000 చేయబోతున్నాం. అది కూడా 1వ తేదీ 2వ తేదీ మన వాలంటీర్లు నేరుగా వాళ్ళ ఇళ్లకు పోయి తీసుకుపోయి ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. లక్షల్లో కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అయ్యారో అన్ని డివిజన్స్ కూడా సమస్యలతోటి, రోడ్స్ తోటి ఏమీ లేక సమస్యలతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు లక్షల్లో కాదు కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటేనే దాదాపు 2,18,00,000 రూపాయలతోటి ఈరోజు
శంకుస్థాపన చేయడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఈ ఒక్క డివిజనే కాదు, ఉన్నటువంటి డివిజన్స్ కానీ గ్రామాలు కానీ అన్నిటికీ కూడా అభివృద్ధికి ఈరోజు ఎటువంటి తావు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. సంక్షేమం ఒకటే ఉంది అని చెప్తున్నారు, సంక్షేమంతో కూడా అభివృద్ధి కూడా ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని కూడా అందరికి కూడా తెలియజేస్తూ, అభివృద్ధి సంక్షేమం రెండింటిని ముందుకు నడిపించే విధంగా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరించే దిశగా వెళ్ళే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. మీ అందరి ఆశీస్సులు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలి. రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ కూడా గెలిపించుకోవాలని కూడా మీ అందరికి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 41 డివిజన్లో ఎప్పటికప్పుడు హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే పరిస్థితి, అక్కడ అభివృద్ధి చేయాలంటే చాలా ఆలోచన ఉండాలి. ముందు ఎంత చేసినా అభివృద్ధి ఇంకా కోస్త అభివృద్ధి పనులు చేయాల్సిన పరిస్థితి ఉండే ప్రాంతాలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆదాల ప్రభాకర్ గారు ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి. అదేవిధంగా ఏవైతే ఇలా హౌసెస్ కానీ కుటుంబాలు కానీ పెరిగే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బేరీజీ వేసుకొని ఏదైతే సిటీకి తగినట్టుగానే ఆ ఏరియాలను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన సంక్షేమం అన్నిటిని కూడా చెప్పిన వాటి కంటే కూడా ఈరోజు అధికంగా ఇచ్చి ఈరోజు ప్రతి కుటుంబానికి నేనున్నాను అనే ఒక మాటతోటి కుటుంబాలన్నిటిని కూడా నడిపించే పరిస్థితి